చైతన్యనా? అంటే మూవీలో ఒక డైలాగ్ ఉంది కదా, హీరోయిన్ గారు చెప్పింది, చుట్టూ ఉన్న వాళ్ళే మోసం చేస్తున్నారని. అలా మీకు బయట ఏమైనా ఎక్స్పీరియన్స్ అయిందా? అవును, చాలా చాలా అవుతుంటాయి. నాకు నీకు అందరికీ అవుతుంటాయి. మన చుట్టూ ఉన్న వాళ్ళే మోసం చేసిన సందర్భాలు చాలా ఉంటాయి. సో నాకు అయ్యాయి, మీకు అయి ఉంటాయి ఖచ్చితంగా చాలా మందికి. అందుకే దిస్ ఈజ్ మనందరి సినిమా, మనం రెగ్యులర్ లైఫ్లో చూసే సినిమా. దిస్ ఈజ్ నాట్ ఎక్కడి నుంచో కొత్త తీసుకొచ్చింది. చూస్తుంటే మన చుట్టూ జరుగుతున్నట్టే ఉంటుంది. యూ విల్ హ్యావ్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్. మరే నాకు కూడా ఇట్లా అయింది కదా అనిపించే అటు ఉంటుంది. సో ఓకే, మూవీలో బాగా కనెక్ట్ అయ్యే సీన్ ఏంటన్నా? నాకు పర్సనల్గా చాలా సీన్స్ కనెక్ట్ అయ్యాయి. నాకు స్టోరీ అంత కనెక్ట్ అయింది కాబట్టే చేశాను. బట్ మహర్షి గారు చెప్పినట్టు ఇంతకుముందు అమ్మాయి అసలు నీకు కోపం రాదా, ఎందుకు ఇట్లుంటావు, దట్ సీన్, అది సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అది చాలా ఇష్టమైన సీన్ నాకు. అది తర్వాత ఇంట్లో జరిగే సంభాషణలు, సీన్స్ అన్నీ చాలా బాగుంటాయి. అంటే ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎంత క్యూట్ సీన్స్ ఉంటాయో అవన్నీ చాలా బాగుంటాయి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే అన్న, బ్యాక్ టు బ్యాంక్స్ మూవీస్ ఇస్తున్నారు కదా, అప్కమింగ్ ఏదైనా మల్టీ స్టార్ మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు ప్రస్తుతానికైతే మల్టీ స్టారర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరు హీరో నేమ్? అది ఇంకా నేను స్టార్ట్ చేయలేదు, తెలుస్తుంది, ఇంకా ఫైనల్ అవ్వలేదు. బట్ ముందు ముందు చేయబోతున్నా ప్రాబబ్లీ. ఇప్పటివరకు అయితే మల్టీ స్టారర్ ఏం లేదు. టాప్ హీరోయేనా? అంటే డిస్కషన్స్ అవుతున్నాయి, నాకు తెలియదు ఏం చేస్తారో. ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు, డిస్కషన్స్లోనే ఉంది. ఇప్పటివరకు జరిగిన వాటిలో అయితే మల్టీ స్టారర్ ఏం చేయలేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, చిరంజీవి విజయశాంతి టైటిల్ పెట్టారు. నాకు తెలిసి మీరు ఇప్పుడు మెయిల్ నర్సింగ్గా చేశారని చెప్పారు. నాకు తెలిసినంతవరకు మీరు మెగా స్టార్ ఫ్యామిలీకి సంబంధించి చిరంజీవి గారు వాళ్ళ ఫాదర్ కూడా నర్సింగ్ సర్వీస్ అందించారు అని తెలుసు. అట్లాగే మీరు చిరంజీవి ఫ్యాన్ అని ఇప్పుడు చెప్పారు. సినిమాలో కూడా మీ హీరోకి చిరంజీవి అని పేరు పెట్టారు. అంత అభిమానించే మీ హీరో వరకు ఈ సినిమా వెళ్ళిందా? మీరు ఎప్పుడైనా ఆయన అప్రోచ్ అవ్వడం, లేదా సినిమా ప్రమోషన్స్ కోసం ట్రైలర్ లాంచింగా లేదా టీజరు ఇలాంటి ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా? అంటే సినిమా వెళ్ళింది సార్. అంటే నేను ఇంతకుముందు కూడా మొన్న కోవిడ్ టైంలో కూడా సార్ చేసిన సేవలకు కానీ ఒక ఎడిట్ నోట్ రాశాను ఒక మెయిన్ స్ట్రీమ్ పత్రికలో. మొన్న పద్మవిభూషణ్ వచ్చినప్పుడు కూడా ఒక ఎడిట్ నోట్ రాశాను. ఫోన్ చేసి పలకరించారు, అంటే ఒకసారి టైం కూడా ఇచ్చారు. కానీ అంటే నేను ఒక మంచి సినిమా చేసినప్పుడు ఆ హ్యాండ్స్ నుంచి రావాలని కోరుకుంటున్నాను. అప్పుడు అంటే మనం ఒకటి అనుకుంటే, నేను అంటే గాడ్ స్క్రీన్ ప్లే ఒకటి టైం స్క్రీన్ ప్లే అని ఉంటుంది కదా. నేను అంటే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు రండి మేము ఒకసారి చిన్న బ్లెస్సింగ్స్ నేను అడిగాను, బ్లెస్సింగ్స్ తీసుకుందామని అనుకున్నాను. ఆ టైంలో నేను ఒక కాడ స్టక్ అవ్వాల్సి వచ్చింది, సార్ ఒక కాడ స్టక్ అవ్వాల్సి వచ్చింది. దానివల్ల కలవలేకపోయాను. కలుస్తాను సార్, ఈ మధ్య వెళ్ళి కలుస్తాను తప్పకుండా. ఒక బ్లెస్సింగ్ నోటు, అంటే నాకు నా స్థాయి సినిమాకి ఆయన ఒక బ్లెస్సింగ్ ఇస్తే చాలు, అది జరుగుతుందని నమ్మకం కూడా ఉంది సార్ నాకు. ఓకే, హీరో గారు చెప్పండి అండి, మిమ్మల్ని ఈ కాలపు కృష్ణ గారు అనుకోవచ్చా? మీరంటే చాలా సంతోషం అన్న. అంటే మీరు వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు. పొద్దున్న ఒక ట్రైలర్ లాంచ్ అవుతుంది, నెక్స్ట్ డే కూడా సాంగ్ లాంచ్ అవుతుంది, అట్లా కంటిన్యూస్గా సినిమాలు చేస్తూ ఉన్నారు నాన్ స్టాప్గా. దీనివల్ల ఒకవేళ రిలీజ్ టైంలో దగ్గర పడ్డప్పుడు ప్రమోషనల్ యాక్టివిటీస్లో కొంచెం ప్రాబ్లం అవుతుందని కనిపించలేదు? అవుతుంది అన్న. అంటే నేను అదే చెప్తున్నా, కొంచెం గ్యాప్ ఇవ్వండి, నన్ను కూడా అర్థం చేసుకుంటాని. బట్ అర్థం చేసుకుంటే బెటర్, లేకపోతే ప్రాబ్లం అయితే అవుతుంది అన్న. బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ ఉన్నప్పుడు అక్కడ మేనేజ్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. బట్ అలాంటి ప్రాబ్లం లేకుండా మేనేజ్ చేయడానికే ట్రై చేస్తాను. అందరూ ఫార్చునేట్లీ నా డైరెక్టర్స్ అందరూ చాలా ఫ్రెండ్లీ, నాకు చాలా క్లోజ్, అర్థం చేసుకుంటారు నా సిచ్యువేషన్ కూడా. సో ఐ షుడ్ థ్యాంక్ ఆల్ మై డైరెక్టర్స్ ఫర్ బీయింగ్ సో అండర్స్టాండింగ్. థ్యాంక్స్. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ప్రాబ్లం అయితే ఖచ్చితంగా సినిమా కూడా లాస్ అవుతుంది కదా, ప్రమోషనల్ యాక్టివిటీస్ ల్యాక్ ఆఫ్ ప్రమోషన్స్ ప్రాబ్లమ్స్ దీనివల్ల కదా. అంటే డైరెక్టర్స్ ఇబ్బంది పడ్డము, నువ్వు నాకు చేస్తలేవు, అట్లాంటి ప్రాబ్లమ్స్. ప్రమోషనల్ పరంగా ఏం లేదు. ప్రమోషనల్ పరంగా 100% ఐఎమ్ దేర్. ఎందుకంటే ఇప్పుడు ఇది ఫస్ట్ రిలీజ్ ఉంది, దీని తర్వాత ఇంకో నెల రోజుల వరకు నాకు వేరే రిలీజ్ లేదు. సో అట్లుంది. అంటే ఈ ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయనంటే, నాది ముందు షేర్ చేయవా, నాది కూడా షేర్ చేయవా, అక్కడి వరకే ఉంటాయి ప్రాబ్లమ్స్, తర్వాత ఏముండవు. ఎందుకంటే అట్లీస్ట్ 1.5 month గ్యాప్ ఉంటుంది ఈచ్ రిలీజ్కి. సో భూమి గారు, హాయ్, కంగ్రాట్స్ అండి. మీ ట్రైలర్లో మీ పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు భూమి శెట్టి అంటున్నారు. కన్నడలో మనకి చాలామంది ఉన్నారు, రాజ్ బి శెట్టి, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి. వీళ్ళు మీకు ఏమైనా రిలేటివ్స్ అండి? వాళ్ళు ఏమైనా రిలేటివ్సా మీకు? షెట్టీస్ అయితే రిలేటివ్సే ఉంటారు కదా. అంటే వీళ్ళు ఎవరు పర్టికులర్గా? అంటే రాజ్ బి శెట్టి ఉన్నారు, రిషబ్ శెట్టి కాంతారా హీరో ఉన్నారు. అంటే అందరూ తెలుసు, క్లోజ్ సర్కిల్లే.
సో యా. Hello, Bhumi Shetty. Hi. Hi. I am Babita from Big TV. Hi. And being, బెంగళూరు నుంచి కన్యాకుమారి వరకు బైక్ రైడ్ చేసుకొని వెళ్ళారు. అంటే చాలా గట్స్ ఉండాలి అట్లాంటిది తెలంగాణ యాసని తీసుకొని ఆ కమాండ్ అనేది ఉంటుంది తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడాలి అంటే. సో దీంట్లో డబ్బింగ్ మీరే చెప్పారా? డబ్బింగ్ నేను చెప్పలేదు, కానీ ట్రై చేశాను. బట్ ద లాంగ్వేజ్ నేటివిటీ కావాలన్నప్పుడు దానికి ఏం కావాలో డైరెక్టర్ ఏం చెప్తారో దానికి అగ్రీ చేయాలి. బట్ ఖచ్చితంగా నేను నెక్స్ట్ ఏదైనా కరీంనగర్ లేకపోతే రాయలసీమ ఏదైనా స్లాంగ్ సినిమాస్ వస్తే ఖచ్చితంగా నేను ఇంకా ట్రై చేసి నేనే డబ్బింగ్ చేస్తా. ప్రస్తుతంగా అయితే నేను చేయలేదు. ఎట్లా అనిపించింది మా నేటివిటీ ఇక్కడ ఆ లాంగ్వేజ్ని వినడము, మాట్లాడడము, డైలాగ్ డెలివరీ టైంలో? చాలా బాగా అనిపించింది, ఎందుకంటే కరీంనగర్కి నేను మొదట వారి వెళ్ళాను. కరీంనగర్ది అక్కడి నుంచి స్పెషల్ ఏముందో ఫుడ్ అయినా లేకపోతే అక్కడిది కరీంనగర్ డ్యామ్ అంటే స్పెషల్ కరీంనగర్ డ్యామ్ అంటే మనందరికీ తెలుసు. సో అక్కడ మనం చాలా రోజు షూట్ చేసాం. యాక్చువల్లీ మొత్తం షూటింగ్ అయితే కరీంనగర్లోనే. సో అక్కడి నుంచి నేటివిటీ చూసి చాలా బాగా అనిపించింది. అండ్ వేరే లాంగ్వేజ్ అన్నప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ ఎప్పుడూ ఉంటుంది, అంటే మన లాంగ్వేజ్లోనూ కూడా ఉంటుంది, కానీ వేరే లాంగ్వేజ్ అయితే ఇంకా చాలా ఉంటుంది. ఎందుకంటే ఏదో కొత్తది ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా, కొత్త ప్లేస్ అయినా కొత్త ఫుడ్ అయినా అక్కడిది కల్చర్ అయినా ఏదో కొత్తలాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నామని ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో ఆ ఎగ్జైట్మెంట్ అయితే ఎప్పుడూ ఉంటుంది. సో ఈ సినిమాలో ఆ ఒక ఎక్స్పీరియన్స్ని నాకు అవకాశం ఇచ్చింది అక్షర గారు. ఐ థింక్ ఫర్ దాట్ ఐ షుడ్ థ్యాంక్ హిమ్. బట్ ఐ ఎంజాయిడ్ షూటింగ్ ద హోల్ సినిమా. యా, ఇంకా రిలీజ్ అయినప్పుడు మీరందరూ చూసి చెప్పాలి ఎలా ఉంది, ఎలా చేశాను అని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ భూమి శెట్టి గారు, Hi. ఐఎమ్ పవన్ ఫ్రమ్ సుమన్ టీవీ. మీరు ఎక్కువ బైక్ రైడర్ అనుకుంటా, ట్రావెలర్. 180 కిలోమీటర్ బెంగళూరు నుంచి ఓడేరపాల్య అనేది వెళ్ళారు. అంటే మల్టీ టాలెంటెడ్, హార్స్ రైడింగ్ కూడా చేస్తూ ఉంటారు కదా, పోస్టులు కూడా అయ్యే. ఓకే, సో బేసికలీ నాకు ఎక్స్ప్లోర్ చేయడం అంటే ఇష్టం. ఆర్టిస్ట్ లేకున్నా నేను ప్యాషనేట్ బైకర్. బైక్ రైడ్స్ అయితే సోలో అయినా గ్రూప్ అయినా వెళ్తానే ఉంటాను. బట్ లైఫ్ ఉన్నప్పుడు ఒక్కటే లైఫ్, సో యూ షుడ్ ఎక్స్ప్లోర్. ఛాన్స్ ఉన్నప్పుడు అవకాశం ఎక్కడ దొరుకుతుందో అక్కడ మీరు యూజ్ చేసుకోవాలి. కొత్తది చూడాలి, కొత్త ప్లేస్కి వెళ్ళాలి, కొత్త మందిని మీట్ అవ్వాలి, కొత్త కల్చర్ని చూడాలి. వేరే వేరే జాగంలో జనాలు ఎలా బతుకుతారో, వాళ్ళది కల్చర్ ఏంటో, వాళ్ళు ఏం తింటారో అదంతా చూడాలి, నేర్చుకోవాలి. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద లైఫ్ లెసన్స్. మనం ఎంత ఎక్స్ప్లోర్ చేస్తామో అంత లైఫ్లో ఐ థింక్ అది ఇదవుతుంది. సో యా, ఐ లవ్ ఎక్స్ప్లోరింగ్, ఐ లవ్ ట్రావెలింగ్, అండ్ థ్యాంక్స్ ఫర్ నోటీసింగ్ దాట్. ఈ మూవీలో చైతన్య గారితో ఎక్కడైనా ట్రావెలింగ్కి వెళ్ళారా, ఏమైనా కల్చర్ని చూసారా? కరీంనగర్లో వెళ్ళాం కదా మొత్తం. మీరు సాంగ్ ఏమైనా సాంగ్ చూసేవారు కదా. ఐ మీన్ ఆల్రెడీ మనం 2 లిరికల్ సాంగ్ రిలీజ్ చేసాం, 3 లిరికల్ సాంగ్ రిలీజ్ చేసాం. దాంట్లో మొత్తం కరీంనగర్ ఎక్స్ప్లోర్ చేసాం, దాని ఫుడ్ తిన్నాం, జిలేబీ అయితే తింటూనే ఉన్నాం. సో ఐ థింక్ అండ్ చైతన్య ఈజ్ ఫ్రమ్ కరీంనగర్. సో చైతన్య మనం షూట్ బ్రేక్ ఉన్నప్పుడు వాడి ఇంటికి తీసుకువెళ్ళారు. సో ఐ థింక్ యా, వి ఎక్స్ప్లోర్డ్ అ బిట్. అంటే షూటింగ్ ఉన్నప్పుడే ఎక్స్ప్లోర్ చేసాం మనం, దాని లేకుండా ఎక్స్ప్లోర్ ఏం లేదు. థ్యాంక్ యూ. చైతన్య గారు, టైటిల్ చాలా ప్రామిసింగ్ ఉందండి. సో టైటిలే షరతులు వర్తిస్తాయి. చాలా సింపుల్గా ఉంటే ఇంపాక్ట్ టైటిల్ పెట్టారు. సో ఇప్పుడు 80% మీరు డైలాగ్ చెప్పి 80% మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతున్న స్టోరీ చెప్పారు కదా. సో ఇటువంటి స్టోరీ చేసినప్పుడు మరి ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేశారు ఈ మూవీని? రెస్పాన్సిబిలిటీ అంటే నేను బీయింగ్ ఫ్రమ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఆ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్ ఇన్బిల్ట్ ఇన్ మీ. నేను అంటే కొత్తగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన
అవసరమైతే రాలేదు, బికాస్ దట్ ఈస్ ఇన్బిల్ట్. నేను ఆ కల్చర్ నుంచి, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చినా కాబట్టి ఇట్ వాజ్ దేర్, నాలోనే ఉండే. ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు, చిరంజీవి క్యారెక్టర్ పర్టికులర్గా అంటే అక్షరాన్ని నాకు చెప్పినప్పుడు ఇదేంటంటే, ఐ వాంటెడ్, నాకు ఇది ఎంత ఎక్కువ మందికి కనెక్ట్ అవ్వగలిగితే అంత బాగుంటుంది, అంత మంచి క్యారెక్టర్. అంటే చాలా తక్కువ అరుదుగా వస్తాయి ఇట్లాంటి క్యారెక్టర్స్, మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది ఎందుకు అట్లా అంటున్నాను. సో అందుకని చెప్పి ఐ వాంటెడ్ టు, ఐ మేడ్ షూర్ దట్ ఎక్కడా కూడా అంటే కొంచెం అవుట్ ఆఫ్ ది స్కోప్ వెళ్ళి, కొంచెం నా స్టైల్లో కాకుండా అలాంటి చిరంజీవి అనే క్యారెక్టర్ అయితే ఎలా బిహేవ్ చేస్తాడు అని చెప్పి నేను బాగా హోంవర్క్ చేస్తాను క్యారెక్టర్ మీద. సో అట్లా చేసుకొని చేశాను. ఖచ్చితంగా చాలా మంచి క్యారెక్టర్ అవుతుంది. అంటే రేపు మీరు సినిమా చూసిన తర్వాత ఇప్పటివరకు నేను చేసిన అన్ని క్యారెక్టర్స్లో ఇది చాలా మంచి వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ క్యారెక్టర్గా మిగిలిపోతుంది. సో సో భూమిశెట్టి గారితో మీకు స్ట్రాంగ్ కెమిస్ట్రీ కనిపించింది, అక్కడ ఎమోషన్ డైలాగ్స్ చెప్పారు. సో ఆవిడ క్యారెక్టర్ గురించి మనం చెప్పగలుగుతారు. అంటే చిరంజీవి, విజయశాంతి ఇద్దరివి చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ సినిమాలో. సినిమా మొత్తం ఇవి రెండు క్యారెక్టర్సే డ్రైవ్ చేస్తాయి. వీళ్ళకి జరిగిన ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి, లేకపోతే వీళ్ళకి జరిగిన ట్రావెల్ సినిమా. సో నేను చిరంజీవి అనే క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ ఉండి విజయశాంతి క్యారెక్టర్ అంత స్ట్రాంగ్గా లేకపోతే అలాంటి కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వకపోయేది. మీరు ఇఫ్ యూ ఎప్పుడన్నా కరీంనగర్ లేకపోతే ఇంకొంచెం లోపలికి వరంగల్ అట్లాంటి అందులో ఆ డిస్ట్రిక్ట్స్లో కొద్ది విలేజెస్కి వెళ్తే మీరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కానీ లేకపోతే పెళ్ళైన కపుల్ని చూసినప్పుడు కూడా వాళ్ళ మధ్య చాలా వెరీ స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది. మాటలలో కావచ్చు, ఎమోషన్స్లో కావచ్చు, దే హ్యావ్ దట్ వెరీ స్ట్రాంగ్ కనెక్షన్. అంటే అండర్స్టాండింగ్, అరే వీళ్ళు పర్ఫెక్ట్ కపుల్ అనే అండర్స్టాండింగ్ వాళ్ళు మాట్లాడుకునే మాటలలోనే అర్థమైపోతుంటుంది మనకి బేసికల్లీ. సో అలాంటి ఒక అండర్స్టాండింగ్ కనిపించాలి స్క్రీన్ మీద. కపుల్స్ ఎలా ఉంటారు అంటే దాన్ని రెప్లికేట్ చేయడానికి చేసిన ప్రయత్నము అది రైటింగ్లోనే ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఎట్లాంటి బాండింగ్ ఉంటుందని అక్షర గారు రాసుకున్నప్పుడే ఇట్ వాజ్ దేర్ ఇన్ దట్. అది మేము ఇంకొంచెం తను షీజ్ ఆల్సో వెరీ న్యాచురల్ యాక్టర్. మీరు ఇంతకుముందు తన కన్నడలో చేసిన సినిమా చూస్తే అది కూడా చాలా న్యాచురల్ యాక్టింగ్ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇద్దరం బీయింగ్ దట్ న్యాచురల్ యాక్టర్స్ ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. అండ్ అది రైటింగ్లో ఉంది. దాన్ని మేము ఓన్ చేసుకున్నాం కాబట్టి ఇంకా బాగుంది. డెఫినెట్లీ తను కూడా షీ రెసిప్రోకేటెడ్ వెల్. ఆ అమ్మాయి కూడా బాగా లాంగ్వేజ్ని, కల్చర్ని అర్థం చేసుకుంది కాబట్టి అట్లా రెసిప్రోకేట్ అయింది. సో చిరంజీవి, విజయశాంతి వాళ్ళది ఎంత పెద్ద సక్సెస్ఫుల్ పేరో ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి యొక్క కెమిస్ట్రీ, ఆ యాక్టింగ్ కూడా అంతే బాగుంటుంది, అంతే నచ్చుతుంది అందరికీ. థ్యాంక్ యూ. భూమిశెట్టి గారు, సో ఇది మీకు డెబ్యూ ఫిల్మ్ కదా తెలుగులో. సో కన్నడ నుంచి ఈ రూట్ లెవెల్, ఇక్కడ తెలంగాణ రూట్ లెవెల్ క్యారెక్టర్ ఇది. సో ఇక్కడ ఎంగేజింగ్ ఎలా వచ్చింది? ఇది క్యారెక్టర్ మీకు ఎంగేజింగ్ ఎలా వచ్చింది ఈ క్యారెక్టర్ చేయడానికి? సో నాకైతే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ చాలా ఇష్టం. అంటే ఎక్కడ పర్ఫార్మెన్స్కి, నేటివిటీస్కి చాలా దగ్గర ఉంటుందో అలాంటి క్యారెక్టర్స్ ఐ థింక్ నాకు కూడా దగ్గర ఉంటుంది. సో వెన్ అక్షర గారు అప్రోచ్డ్ మీ ఫర్ షరతులు వర్తిస్తాయి, నాది ఇక్కట్ మూవీ చూసి షరతులు వర్తిస్తాయి నాకు ఆఫర్ వచ్చింది. సో ఇది కూడా మన చుట్టూలో ఐ మీన్ the whole scenario happens between us only. అంటే సొసైటీలో ఏమవుతుందో దాన్నే ఒక సినారియోని ఒక ఫ్యామిలీలో ఎలా అయితే ఫ్యామిలీ ఎలా ఫేస్ చేస్తారు, లేకపోతే ఎలా దాన్ని సాల్వ్ చేస్తారు అనేది కథ. సో ఐ థింక్ ఇట్స్ చాలా దగ్గర నేటివిటీకి, మన అందరికీ రిలేట్ అయిన స్టోరీస్. సో అండ్ క్యారెక్టర్స్ ఆల్సో అట్లాంటి క్యారెక్టర్స్. అంటే మనం ఇప్పుడు మీరు ట్రైలర్ చూసినప్పుడు మీరందరూ చెప్పారు దట్ ఎవ్రీ డైలాగ్ టెల్స్ యువర్ స్టోరీ. అంటే మీకు తెలుసు, ఓకే ఇలా అయింది కదా, ఇలా అవుతుంది కదా, మా ఫ్రెండ్కి ఇలా అయింది కదా అండి. అంటే యూ కెన్ రిలేట్ సమ్వేర్, కొన్ని సీన్ అయినా డైలాగ్ అయినా ఏదైనా. ఐ థింక్ ద హోల్ సినారియో ఆఫ్ ద సినిమా బేస్ ఏముంది సినిమాది, అది మొత్తం మన అందరూ రిలేట్ చేసుకునేంత సినారియో. సో ఐ థింక్ అది నాకు చాలా నచ్చింది. అంటే
మనకి ఏది చాలా దగ్గర అనిపిస్తుందో ఐ థింక్ నాకు అట్లాంటి క్యారెక్టర్స్ అయినా అట్లాంటి స్టోరీస్ అయినా విచ్ స్పీక్స్ త్రూ డైలాగ్స్ అయినా త్రూ విజువల్స్ ఏది చాలా మంచిగా చెప్తుందో అట్లాంటిది నాకు చాలా దగ్గర అనిపిస్తుంది. సో ఐ థింక్ దట్స్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ టు సెలెక్ట్, నేను ఈ స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకోవడానికి. సో యా, ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. థ్యాంక్ యూ. చిరంజీవి గారు, చెప్పండి. ట్రైలర్ చాలా బాగుంది, వెరీ ప్రామిసింగ్. థ్యాంక్ యూ. బట్ వన్ క్వశ్చన్ ఏంటంటే, నాకు అనిపించింది ఇప్పుడు అందరూ మాట్లాడుతుంది ఏంటంటే లైక్ లవ్ స్టోరీ కావచ్చు, కొత్తగా కనిపిస్తున్నారని. బట్ నాకు తెలిసి సంథింగ్ ఏదో ఇన్వెస్ట్ చేసి మోసపోతారు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. సో ఇస్ దట్ ఆ కాన్సెప్ట్ బేస్డా, ఇదేమైనా ట్రూ ఇన్సిడెంటా, ఏదైనా ఇన్స్పైర్ చేసిందా? రియల్ లైఫ్ ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ కాదు, ఆ సినారియో చాలాసార్లు మనం చూసే ఉంటాము. మన సమాజంలో జరిగే మోసాలు ఎలా ఉంటాయి అందులోకి వెళ్ళి ఒక పర్టికులర్ సినారియోని తీసుకొని చేసిన సినిమా. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్. ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ అని కాదు, లైఫ్లో చాలా సందర్భాలు చూసి వాటిలోంచి తీసుకొని చేసిన అట్లాంటి. పర్సనల్గా ఎప్పుడైనా మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా, ఎప్పుడైనా మోసపోవడం కానీ? యా చాలాసార్లు చేస్తాను. ఏదో ఒకటి అవుతానే ఉంటుంది కదా. అంటే అలాంటి ఎగ్జాక్ట్గా అలా అని కాకుండా ఏదో రకంగా ఏదో విషయంలో మీరైనా నేనైనా ఎప్పుడో ఒకసారి మోసపోతూనే ఉంటాం. మోసపోకుండా ఎవరు ఉండరు. ఓకే, ఇంకా అడుగుదామన్నా. సరే, టైం అడిగేసి లాస్ట్ క్వశ్చన్. ఓకే, యా. సో కాస్ట్యూమ్స్ గురించి, కాస్ట్యూమ్స్ ఆర్ వెరీ యూనిక్ ఇందులో చూసుకుంటే. సో దాని గురించి చెప్పండి. హ్యాండ్లూమ్స్ అని విన్నాము. యా, సో లాస్ట్ క్వశ్చన్ మంచి క్వశ్చన్ అడిగిండ్రు. అదొకటి థ్యాంక్ యూ. వెరీ యూనిక్ థింగ్ ఈ సినిమాలో వాడిన కాస్ట్యూమ్స్ అన్నీ హ్యాండ్లూమ్స్. ఇక్కడ ఏమంటారన్నా, ఇక్కడ పోచంపల్లి హ్యాండ్లూమ్స్. అది కాస్ట్యూమ్స్ గురించి చెప్పాలని అంటే నాకన్నా రైట్ పర్సన్ మా డైరెక్టర్ గారు, తను చెప్తారు. బట్ చాలా మంచి క్వశ్చన్ అది. నాకు కూడా కాస్ట్యూమ్స్ చాలా నచ్చినాయి. అంటే థ్యాంక్ యూ, మీడియా వల్ల కంప్లీట్ చేసేస్తాము మనం. అదే కాస్ట్యూమ్స్ ఏంటంటే క్యారెక్టరైజేషన్లో భాగమే కాస్ట్యూమ్స్. చిరంజీవి, విజయశాంతి క్యారెక్టరైజేషన్ భాగమే. అంటే సినిమా అని అంటే సినిమా వాళ్ళతో పాటు సమాజానికి కూడా ఎంతో మేలు చేయాలని కోరుకున్న వ్యక్తుల్లో నేను ఉంటాను. అట్లా పోచంపల్లికి వెళ్ళి ఒక చేనేత కార్మికుడి దగ్గరికి వెళ్ళి ఆ కాస్ట్యూమ్స్ అన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ ఎట్ ది సేమ్ టైము హీరో హీరోయిన్ తీసుకొని వెళ్ళి ఈ ట్రైలర్ వాళ్ళు ఉంటారు కదా, దర్జీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళతోటి ఆ డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేసి వాళ్ళు కూడా వచ్చేది ఉండే ఈరోజు. అంటే మంచి అప్పుడు అంటే ఆ చేనేత కార్మికుని వల్ల అన్న మ్యారేజ్, ఈ దర్జీ వల్ల బిడ్డే మ్యారేజ్ ఈరోజు, లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా వచ్చేవాళ్ళు. అట్లా వాళ్ళకు చేసినాం. వీళ్ళని కొంచెం అక్కడి దాకా తీసుకెళ్ళి కొంచెం ఇబ్బంది పెట్టాను. కానీ అంటే ఆ ఆనందం అంటే సేమ్ సినిమాలో కొంచెము సినిమా జనాలకు చేరడానికి నేను ఎన్ని ప్రయోగాలు చేయాలో అన్ని ప్రయోగాలు చేస్తున్నాను. ప్రయోగాలు ఇట్ మీన్స్ మంచి సినిమాని జనాలకు తీసుకెళ్ళడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాను అంతా అది సఫలీకృతం అవుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. మనం మాట్లాడుకుందాం. మనకి నెక్స్ట్ ప్రెస్ మీట్ కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం సత్కార కార్యక్రమం ఉంది, దాన్ని మనం కంటిన్యూ